ఈయన ఈ వైఎస్ఆర్ పైన జగన్ గారి పైన ఏ రకంగా విషయం చిమ్మారు, నాడు ప్రజారాజ్యం పైన కూడా అదే రకమైనటువంటి విషయం చిమ్మారు. ఇప్పుడు ఎందుకు ప్రజారాజ్యం ప్రస్తావన తీసుకురావాల్సి వస్తుందంటే, డిప్యూటీ సీఎం గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి స్మరించి చాలా గొప్ప దార్శనికుడు, ఆయన నిత్య కృషివలుడు, తర్వాత అక్షర యోధుడు, ఇలా రకరకాలుగా పొగుడుతున్నారు. కాబట్టి ఒకసారి వాళ్ళు పెట్టినటువంటి ప్రజారాజ్యం పార్టీ పైన ఆ రోజు రామోజీరావు గారు ఏం విషయం చిమ్మారు, దానిపైన చిరంజీవి గారి రియాక్షన్ ఏంటో ముందు ఆ పేపర్ క్లిప్స్ ఒకసారి ప్లే చేయండి. తర్వాత చిరంజీవి గారు మాట్లాడిన మాటలు కూడా మనం ఒకసారి విందాం. ఇది జెండా పీకేద్దాం, జెండా పీకేద్దాం అని ఆ రోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్త. ఇదే అంశం పైన ఆ రెండు పత్రికలకు మాపై ఎందుకు ఈ కక్ష అంటూ చాలా ఆవేదన వ్యక్తం చేశారు చిరంజీవి. దానికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్ కూడా మీరు చూడొచ్చు. ఆంధ్రజ్యోతి, ఈనాడు మాకు వ్యతిరేకంగా రాస్తున్నాయి, కార్యకర్తల్లో అయోమయం సృష్టిస్తున్నాయి, అక్షరాన్ని మారణాయుధం చేస్తున్నారు, మా జెండా పీకేయడమే ఈనాడు ఎజెండా. చాలా క్లియర్గా చెప్పారు ఆ రోజు. మా జెండా పీకేయడమే ఈనాడు ఎజెండా. ఉండకూడదు, ఒక్క చంద్రబాబు పార్టీ మాత్రమే బతకాలి. చంద్రబాబు పార్టీని ఎందుకు అంటున్నారంటే, ఎన్టీఆర్ పార్టీ కాదు, ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి టీడీపీ కాదు, కేవలం చంద్రబాబు నాయుడు గారి పార్టీ మాత్రమే బ్రతకాలి, ఆ టీడీపీ మాత్రమే ఉండాలి. ఇది వారి ఆలోచన. అందుకోసం ఈ విధంగా రాస్తారు. చిరంజీవి గారి మాటలను ఒకసారి వినిపిస్తా నేను, వినండి. ఎస్, పరిస్థితి కాకుండా ఒక పార్టీ మీద వ్యతిరేకతతో వాళ్ళు అనుకున్న పార్టీ అధికారంలోకి ఏదైనా సరే రావాలని పంతంతో ఈ రోజున మా గొంతు నిలిపేయటం, ఈ పార్టీ జెండాని పీకేద్దామని వాళ్ళ ఎజెండాని ఈ రకంగా బ్యానర్ ఐటమ్ రాయటం అనేది చాలా చాలా దురదృష్టం. ఇది మాకే కాదు, గతంలో వాళ్ళు వద్దనుకున్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విషయంలో కూడా ఇదే పత్రిక ఇలాగే ఆయన్ని పార్టీ నుంచి దూరం చేసింది, నిష్క్రమించేలా చేసింది. ఆ వ్యతతో ఆయన కనుమరుగైపోయారు, స్వర్గస్థులైన విషయం కూడా తెలుసు అందరికీ. ఇది పరిస్థితి. ఎస్.